అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాగే ఈనాడు ఇంత 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 పెద్ద ఎత్తున సక్సెస్ అయింది బహుశా ప్రతిపక్ష నాయకులకు కేసీఆర్కైనా కేటీఆర్కైనా హరీష్కైనా ఇంకొకరికైనా మరి నిద్ర పట్టిందో తెలియదు. విమర్శలు అంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొకసారి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా, మన మీడియా ద్వారా, మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి మరొకసారి నేను విజ్ఞప్తి చేసినంటే, ఇలా సోషల్ మీడియా ద్వారా కొన్ని పార్టీల కరపత్రాల ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా తిమ్మిది బమ్మి చేసి అవాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో గొప్ప పరిపాలన చేసినామని చెప్పని 10 సంవత్సరాలు ఏదో గొప్పగా ఎలుగబెట్టమని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఆ వేదిక పైన చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, నిజంగానే గొప్ప పరిపాలన అయితే, పట్టుదలతో పనిచేసిన పని అయితే మరి ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకయింది? 8 లక్షల కోట్ల అప్పు, నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తూ ఉంది. అయినా కూడా 40,000 కోట్ల బకాయి పెట్టిపోయారు మళ్ళీ పాత బిల్లులు. మరి నిజంగానే కనుక ఇంత అప్పు చేయకపోయి ఉంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇదే కనుక ఈ స్థాయిలో లేకపోయి ఉంటే 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మరి రాష్ట్ర అప్పు మొత్తం కేవలం 60,000 కోట్లు ఉండింది. ఇలా ఇది జరగకపోయి ఉంటే నెలకు 6,000 కోట్లు అంటే రైతు బంధు ఇవ్వాలంటే 7,000 కోట్లే. మీరు ఇంత అప్పు చేసి పెట్టకపోయి ఉంటే నెలకోసారి ఇవ్వచ్చు. ఇలా రైతు బంధు అయిపోయేది, తర్వాత అట్లాగే నిరుద్యోగ భృతి అయిపోయేది, అన్ని ఉద్యోగాలు ఫిలప్ అయిపోయేది, ఉపాధి అవకాశాలు వచ్చేది, చాలా జరిగేది. అంటే దీని మొత్తానికి కారణం వీళ్ళే. ఇంత చేసి కూడా చివరికి మళ్ళీ ఇన్ని అప్పులు చేసి కూడా మళ్ళీ రైతు బంధు ఇవ్వడానికి అక్షయ పాత్ర లాంటి రింగ్ రోడ్ వేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి మీకు అందరికి ధ్యాసకు ఉండొచ్చు. మంత్రులకు కూడా ఎంట్రీ లేకపోయేది ప్రగతి భవన్ పోవాలంటే. వాళ్ళకు అవసరం వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. సెక్రటరీ మీద గొప్పగా చెప్పిన చెప్పారు. ఎవరి కోసం? సెక్రటరీకి ఎంట్రీ, ఎమ్మెల్యేకి ఎంట్రీ లేదు. అందుకనే ఇలా అమరవీర స్థూపం గొప్ప కట్టించినవనో, సెక్రటరీ గొప్ప కట్టించని చెప్పను, అంబేద్కర్ గొప్పగా కట్టించని చెప్పనే కింద చెప్పుకోవడం తప్ప ఈరోజు కూడా వాళ్ళ యొక్క ఆశయాల్ని, వాళ్ళ లక్ష్యాలను అమలు చేసిన పాపన పోలేదు. కాబట్టి అందుకనే ప్రతిపక్ష మాటల గాడిలో పడకుండా మరొకసారి విజ్ఞప్తి చేసేది రాష్ట్ర ప్రజానీకానికి, అన్ని వర్గాల వాళ్లకు, ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీరామ రక్ష. ఎందుకంటే ఇది పేదల పార్టీ, పేదల పక్షపాతి. దానికి తోడు ఇందిరమ్మ రాజ్యం చూసినారు. ఇందిరమ్మ అంటేనే ఇందిరాగాంధీ అయినా, రాజీవ్ గాంధీ అయినా దేశం కోసం ప్రాణాలు వదిలిరు. సోనియా గాంధీ అయినా, రాహుల్ గాంధీ అయినా ప్రధానమంత్రి పదవులు కూడా అవకాశం వచ్చి తీసుకోలేదు. కాబట్టి మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జిల్లా ప్రజల పక్షాన. థ్యాంక్ యూ.